హలో అండి, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఇవాళ కావ్య కిచెన్లో కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కిలో బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి ఆడించుకునే ముందు ఇందులో 100 గ్రాముల శనగపప్పు, 100 గ్రాముల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసి పిండి ఆడించుకోవాలి. ఇలా ఆడించిన కిలో పిండిని తీసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము చేతిలో వేసుకొని బాగా ఇలా నలుపుకొని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసుకొని టెస్ట్ చేసుకుందాం. పైకి తేలితే మనకి ఆయిల్ వేడైనట్టు. చూసారు కదా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకొని కారపూస గిద్దెలో పెట్టుకొని ఆయిల్లో ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ కారపూసను 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని పిండిని ఇలా పెట్టి కళాయిలో ఒత్తుకోవాలి. చూసారు కదా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అంతే, కరకరలాడే కారపూస రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.